దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాగ్దానము లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనము. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. చదవబడిన మాటను దీవించును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఒక చక్కని మాట, మేలు చేయమని చెప్తున్నాడు. ఎవరికి మనం మేలు చేయాలంటే, మనమంటే ఇష్టం లేని వారికి, మనమంటే అసహ్యమైన వారికి, మనమంటే ద్వేషం ఉన్న వారికి మనం మేలు చేసిన ఎడల వారికి దేవుని ప్రేమ అనేది కనబడుతుంది. దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమను వారు చూడగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో మరి ఆ సిలువను మోస్తూ తను ద్వేషించి, తనమంటే ఇష్టం లేని వారు, తనమంటే మరి క్రూరంగా చూసేటువంటి వారు యేసుని సిలువ మీద వేలాడదీసినప్పటికీ కూడా మరి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించి ఉన్నాడు. మరి వీరేం చేస్తున్నారు ఎరుగరు, వీరిని క్షమించుమని ఆ ప్రేమ చూపించినట్లుగా మరి క్రీస్తును కలిగి ఉన్న మనము కూడా ఈ చుట్టుపక్కల సమాజంలో ఎంతోమంది మనల్ని ద్వేషిస్తున్నప్పటికీ కూడా మనము దేవుని ప్రేమను చూపించే వారిగా మనం ఉండవలసిన వారమే ఉన్నాము. కాబట్టి అలాంటి కృప, దేవుని ప్రేమను అనేకులకు చూపించగలిగినటువంటి మనసుతో మనం ఈ లోకంలో బ్రతుకుదాం. అలాంటి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఈ కొన్ని వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.